చూడండి ఎంత పేదోడా. అవునరా, వాడికి వేసుకోవడానికి డ్రెస్సులు కానీ లేవు, అన్నం కానీ లేదురా. ఎక్కిస్తారమ్మా, బట్టలు కూడా లేకుండా తినడానికి అన్నం కూడా లేదని ఎక్కిస్తారమ్మా. ఏంటమ్మా మాకు పరిస్థితి? ఏం కాదులే, దేవుడు అనుకున్నాడు. ప్రార్థన చేద్దామా? పరిస్థితులను మార్చండి. బిడ్డ జీవితాన్ని చూడేసా, మంచి భవిష్యత్తు ఇవ్వండి. మీరు సహాయం చేయండి. అయ్యా, ఈ బిడ్డ గొప్ప భవిష్యత్తు ఇవ్వండి. అయ్యా, మీరే ఉన్నారు ప్రభు. అయ్యా, వాళ్ళ ఫ్రెండ్స్ బాధిస్తుంటుండగా ప్రభు మీరే సహాయం చేయండి. వీడినే కదా ఇప్పించింది. వీడు ఎలా ఐఏఎస్ అయ్యాడు? రామాడానికి అన్నం తినడానికి, బట్టలు వేసుకోవడానికి వీడు ఐఏఎస్ ఎలా అయ్యాడు? రాని రాదు. నువ్వు ఐఏఎస్ ఎలా అయ్యావు? మా మమ్మీ ప్రార్థన వల్లే ఐఏఎస్ అయ్యాను. ఈ బైబిల్ వల్లే నేను ఐఏఎస్ అయ్యాను. హన్నా ప్రార్థన సమూయేలును రాజులను అభిషేకించేలా మారిస్తే, మనోహ ప్రార్థన సంసోనును బలవంతునిగా చేయగలిగితే, జకరియా ఎలిజబెతుల ప్రార్థన యోహానును ఏలియా వంటి వానిగా మార్చగలిగితే, యొకేబేదు ప్రార్థన మోషేను నాయకునిగా చేస్తే, మరి నీ ప్రార్థన నీ పిల్లల స్థితిగతులను మార్చలేదా? నీ ప్రార్థన మాత్రమే నీ పిల్లల యొక్క భవిష్యత్తును నిర్మించగలదు.